ఎంతో రుచిగా కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. కాకరకాయ ఫ్రైకి కావలసిన పదార్థాలు: అర కేజీ కాకరకాయలు, పావు కేజీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 2, 50 గ్రాములు వేరుశనగ గుళ్ళు, జీలకర్ర 2 స్పూన్లు, వెల్లుల్లి రెమ్మలు 6, ఎండుమిర్చి 6, కారం 1 టీ స్పూను, తగినంత ఉప్పు, పసుపు 2 టీ స్పూన్లు. ముందుగా కడిగిన కాకరకాయలు ఒక్కొక్కటిగా కాకరకాయల పొట్టు ఇలా తీసేయాలి. ఇదిగో ఇలా తీసేయాలి. పొట్టు తీసిన కాకరకాయలను ఇలా చిన్నగా సన్నగా ముక్కలుగా చేసుకోవాలి. కోసిన కాకరకాయ ముక్కలను ఒక గిన్నెలో వేసి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసి చేత్తో గట్టిగా కలపాలి. కలిపిన ముక్కలను అరగంట సేపు నానబెట్టి ఉంచాలి. కడిగిన ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. తగిన ముక్కలను ఒక ప్లేట్లో వేసి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయాలి. పల్లీలు, ముందుగా వేరుశనగ గుళ్ళు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర రెడీ చేసుకోవాలి. స్టవ్ పైన పాత్ర పెట్టి వేడెక్కాక ఎండుమిర్చి, వెల్లుల్లి రమ్మలు వేసి కాడతో అటు ఇటు కలపాలి. దోరగా వేగిన దాంట్లో జీలకర్ర, వేరుశనగ గుళ్ళు మళ్ళీ దోరగా వేపాలి. చల్లగా చల్లారాక మిక్సీలో వేయాలి. నీళ్ళు ఏమీ వేయకూడదు. మిక్సీలో వేసినవి చక్క బద్దలుగా ఉండాలి. మిక్సీ వేశాక ఇదిగో ఇలా ఉండాలి. చేసింది పక్కన పెట్టి ముందుగా స్టవ్ వెలిగించి పెనము స్టవ్ పై పెట్టి, పెనము లేదా మీ ఇంట్లో ఏదైనా కూరదాకా మీ ఇష్టం, నేను మాత్రం పెనం పెట్టాను. పెనం వేడయ్యాక నూనె సరిపడినంత పోసి వేడైన తరువాత ముందుగా అరగంట ముందుగా నానబెట్టిన కాకరకాయ ముక్కలు నీరు వచ్చేలా పిండి ముక్కల్లో పసరు, చేదు కూడా చాలా వరకు పోతుంది. ఆ ముక్కలను గట్టిగా పిండి మరిగిన నూనెలో వేయాలి. అలా గట్టిగా పిండుతూ మరిగిన నూనెలో వేస్తూ ఉండాలి. ముక్కలను వేపాలి. అరగంట సేపు కాకరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు కలిపి పెట్టుకున్నాం కదా, అలా చేస్తే చాలా వరకు చేదు పోతుంది. ఇలా కలపండి. చూడండి ఎలా వేగుతున్నాయో, కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదూ. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చాక విడిగా ఒక ప్లేట్లో వేయాలి. పెనంలో తాలింపులు, ఎండుమిర్చి వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేపాలి. బాగా వేగిన తరువాత ముందుగా
ముందుగా వేపిన కాకరకాయ ముక్కలను వేసి కాడతో కలపాలి. దాంట్లో మిక్సీ వేసుకున్న చెక్క, బద్దలుగా చేసిన పల్లీలు, వేరుశనగ గుళ్ళు, వెల్లుల్లి రెమ్మలు, మిర్చి ముద్ద వేసి బాగా కలపాలి. అలా వేగిన తరువాత ఒక టీ చెంచా ఉప్పు, ఒక టీ చెంచా కారం వేసి కలపాలి. చూసారా ఎలా ఫ్రై అందంగా కనబడుతుందో? చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదూ. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే అమోఘంగా ఉంటుంది. ఎంతో రుచిగా కాకరకాయ ఫ్రై రెడీ.